కుంభరాశి వారికి నవంబర్ 8 శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే తెల్లారితే మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అప్పుల బాధలు కానీ, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% మీకు పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి సుబ్రహ్మణ్యం గారు. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. నిజంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. మీకు సమస్యలు ఉన్నట్లయితే కొన్ని పూజలు పరిహారాల రూపంలో చెప్తారనమాట. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు దిన ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక మీకు గౌరవం, పేరు ప్రతిష్టలు, బలమైనటువంటి పనుల్లో విజయాలకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుందని భావించవచ్చు. అయితే అదనపు ఆదాయం అంతగా రావచ్చు, అంటే ఎక్కువగా రావచ్చు అనమాట. కుటుంబ సంబంధాల విషయంలో మంచి సమతులమైనటువంటి భావాలు అయితే ఏర్పడతాయన్నమాట. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త అలసట, మానసిక ఒత్తిడి రంగంలో అలాగే జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం. ఇక ఉద్యోగాల్లో అధిక బాధ్యతలు తప్పకుండా వస్తాయన్నమాట. వాటిని మీరు నిబద్ధతతో నిర్వహించాలి. కొత్త అవకాశాలు తప్పకుండా కనిపించవచ్చు. మీ జీవితంలో రేపటి రోజున ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయన్నమాట. మీరు సహచరులతో సహకారం వల్ల పనులు మీకు పూర్తిగా సాఫీగా సాగేటువంటి అవకాశం ఈ రోజున ఈ దిన ఫలితాల్లో కనిపిస్తుంది. అలాగే ఈరోజు పెట్టుబడుల్లో కూడా చాలా జాగ్రత్త అనేది చాలా వహించాలన్నమాట. అధిక రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు ఇవాళ అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు. అప్పులు, ఖర్చులపై నియంత్రణ వహించడం చాలా చాలా ముఖ్యమన్నమాట. అలాగే అదనపు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే అవి తక్షణమైనటువంటి ఫలితాలు అయితే మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజున మీకు చాలా అంటే చాలా శుభ ఫలితాలు ఎన్నో మీకు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో రేపటి రోజున జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి తక్షణమైనటువంటి ఫలితాలు అయితే పెద్దగా ఇవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీకు అంటే ఎవరు అని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సంబంధాలలో అర్థం చేసుకోవడం విఫలమవుతారనమాట. మాటలు వినడం ఎక్కువ ప్రాముఖ్యం కల్పించడం, అలాగే వారిని ఇలా నమ్మడం, ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతారని చెప్పుకోవచ్చు. చిన్న అసభ్యులు అంటే మాట తీరు, అలాగే ఇవన్నీ కూడా రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గడిపినటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం. శారీరక వ్యాయామం చేయడం, మైండ్ ఫుల్నెస్, అలాగే ధ్యానం వంటివి సహాయంగా మీకు ఉపయోగపడతాయండి. ముఖ్యంగా మీకు ముక్కుకు సంబంధించి, గొంతుకు సంబంధించి కొంచెం చిన్న వ్యాధులు రేపటి రోజున కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దీనిపై కొంచెం దృష్టి పెట్టండి. ఆహారంలో పోషకాహారానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ఆర్థికపరమైనటువంటి ఉద్యోగపరంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం చాలా చాలా మంచిదండి. మాటల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నలుగురు ఉన్నప్పుడు మీ మాటలు అదుపు చేసుకొని మాట్లాడాలి. సంబంధాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే చిన్న విషయాల్లో రేపటి రోజున కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. మాట్లాడేటప్పుడే ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశివారు చదువు, అలాగే
పరీక్షల విషయంలో అవరోధాలను ఎదుర్కొంటారండి. మెరుగైనటువంటి ఫలితాల కోసం అదనపు శ్రమను తీసుకోవడం అవసరం అన్నమాట. అలాగే గ్రహస్థితులు అనుకూలంగా మారి విద్యార్హతకు మరింత ఎక్కువగా మెరుగవుతాయన్నమాట రాబోయే రోజుల్లో. అలాగే ఈ వారం చివరి నాటికి ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క ఫలితాలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే అడ్మిషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు మీరు ఆశించినట్లుగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మీ జీవితంలో మరింత ఎక్కువగా మేము శుభప్రదాన్ని చూడాలి, మంచి శుభవార్తలు వినాలి, మాకంతా కూడా మేము అనుకున్నటువంటి పని ముందుకు సాగేలా ఉండాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక మాంసాహారాన్ని శనివారం నాడు తినడం తగ్గించండి లేదా మానేయడానికి ప్రయత్నించండి. శనివారం దినాన్ని శనిదేవుడికి అంకితం చేసినటువంటి నివేదనలు, ప్రార్థనలు మీరు తప్పకుండా చేసే తీరాలన్నమాట. సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రనామ పద్యాలు వినడం, అలాగే చదవడం, ధ్యానం చేయడం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు అయితే మీరు తప్పకుండా మీ జీవితంలో తెచ్చేలా ఉపయోగపడతాయన్నమాట. అలాగే పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజుల్లో లేకుంటే అంటే పౌర్ణమి రోజుల్లో కానీ లేకుంటే శనివారం కానీ సోమవారం కానీ సత్యనారాయణ స్వామి పూజ లేదంటే దాన ధర్మాలు చేసి రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి, మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అయితే రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే మంచి గడియలు ఏ విధంగా ఉంటాయంటే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసటలు, బ్రతుకుల్లో ఉన్నటువంటి కష్టాల నుండి మీరు రిలీఫ్ అయితే పొందబోతున్నారనమాట. ఈరోజు ప్రత్యేకించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు రిలీఫ్ పొందేటువంటి విషయాలు అయితే మీరు టెన్షన్లుగా ఉన్నట్లయితే కనుక ఆ టెన్షను అలాగే అలసట వీటన్నిటినీ కూడా మీరు రిలీఫ్ని అయితే పొందబోతున్నారనమాట. వాటన్నిటినీ కూడా విడిచిపెట్టినట్లయితే హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని కూడా మీరు చేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం. ఇక ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగించేలా ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నమాట. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి ఒకరు అతిగా ఎక్కువగా స్పందించేసి ఓవర్ కూడా రియాక్ట్ అవుతారనమాట. ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందులకు పరిస్థితిని కూడా కొంతమంది సృష్టించేందుకు మీ వెంటే తిరుగుతూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎవరు అనేది మీరు తెలుసుకొని వారిని తప్పకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించండి. వారి వల్ల తెల్లారితేనే వెంటనే వారి వల్ల ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి వారిని ఎట్టకేలకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేసే తీరాలన్నమాట. అలాగే మనం కొంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనల్ని ఏంటంటే కనుక అన్ని విధాలుగా మనల్ని నాశనం చేయాలని చెప్పి నాశనం అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి అది మన మీద ఏర్పడేటువంటి ఒక దృష్టి దోషం. అంటే మనం చాలా బాగున్నామని లేదంటే మనం సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్నటువంటి కష్టాలు వారికి తెలియదు. కాబట్టి మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి అనే వాళ్ళకి అంటే అనవసరం మనకు కేవలం మన సంతోషంగా ఉండకూడదని చెప్పేసి కొంతమంది ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే వారి పని కూడా మర్చిపోయి మన పనులలో నిమగ్నమై ఉంటారనమాట కొంతమంది. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు, మీ నాశనాన్ని అలాగే మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారితో తగు జాగ్రత్తలు పాటించండి. రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు మీరు తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకున్నటువంటి ప్రేమను పొందుతారు. అలాగే ఈరోజు అత్యుత్తమైనటువంటి స్థాయిలోని మీ జీవితాన్ని అనుభవించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితమైనటువంటి జాతక ఫలితాలను ఈరోజు మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఏమిటి అంటే కనుక ఓం దాం దత్తాత్రేయ నమః, ఓం దాం దత్తాత్రేయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా మీరు రేపు పఠించండి. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేసుకోండి, మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కానీ ఈరోజు పఠించడం వల్ల స్వామివారికి పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయని, అలాగే బయటకు వెళ్ళే ముందు మీరు తప్పకుండా ఒక చిన్న యాలుక్కాయను జేబులో పెట్టుకొని ఆ జేబులో పెట్టుకునే సమయంలో మేము వెళ్ళేటప్పుడు ప్రతి పని కూడా మాకు సక్సెస్ అవ్వాలని చెప్పి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మనసులో ఈ విధంగా అనుకుని తర్వాత బయటకు వెళ్ళండి. అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు తప్పకుండా మీరు కాళ్ళు కడుక్కొని మరీ ఇంట్లోకి తప్పకుండా రండి. చాలా అంటే నెగ్లెక్ట్ చేస్తున్న విషయంలో ఇదొకటి. కాబట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడానికి ప్రయత్నించండి.
మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందండి. రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రేపటి రోజున జరగబోతున్నాయి. అవి మంచిగానే అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.